విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ₹1,00,000 ప్రోత్సాహకం అందిస్తారని మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. విజయవాడలో హజ్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ హజ్ హౌస్ ఏర్పాటు చేయడం, హజ్ యాత్ర విమాన ప్రయాణానికి ఎంబార్కేషన్ పాయింట్ ను ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. జిడ్డా మదీనాలకు విజయవాడ నుంచి నేరుగా విమాన ప్రయాణం చేసేలా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం నియమితులైన 15 మంది హజ్ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ ఫరూక్ షుబ్లీ, రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌస్పీర్, డైరెక్టర్లు, డిస్ట్రిక్ట్ అసోసియేట్ మెంబర్స్, స్టేట్ హజ్ ఇన్స్పెక్టర్, హజ్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. आंध्र प्रदेश हुकूमत आने के बाद 15 सालों में क्या होता था, हमारी सहूलतों के हिसाब से डेट्स आते थे. अभी सऊदी हुकूमत के ఈరోజు చైర్మన్ గారు ఓ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హజ్ కమిటీ చైర్మన్ గారు హసన్ బాషా గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు, మెంబర్లు అయితే చాలామంది ఉన్నారు. దాదాపుగా 15 మెంబర్లు ఉన్నారు. వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు, సలాం అలైకుం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మన మొహత్తరమ గౌరవనీయులు డాక్టర్ గారు ఉన్నారు. వక్బోర్డు కానీ హజ్ కమిటీ కానీ గురించి అడిగారు. ఈ హజ్ కమిటీని చాలా విషయాలు అడిగారు. 1900 నాకు మర్చిపోయినంత వరకు 1984-85లో నేనే మంత్రిగా ఉన్నా. అప్పుడు షుగర్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు ఈ వక్బోర్డు నాకు వెంటనే ఉంది. అప్పుడు చైర్మన్గా కూడా నేనే ఉన్నా. మినిస్టర్ కమ్ చైర్మన్ కూడా మినిస్టర్ ఉన్నాడు ఆ రోజుల్లో. పోలీస్ కమిషనర్ అయితే సెక్రటరీ. డైరెక్ట్ మనకు ఆ రోజుల్లో ఏ సౌకర్యాలు లేవు. హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ లేదు, ఫ్లైట్స్ కూడా లేవు. నీళ్ళలో అంటే స్టీమర్లో పోవాలా. అప్పుడు అక్బరీ ఫ్లైట్ అనే షిప్ పేరు అది. దాని ద్వారా బాంబే నుంచి దేశంలో ఉండే భారతదేశంలో ఉండే షిప్లన్నీ అందరూ హాజీకి పోయే వాళ్ళంతా బాంబే నుంచే పోవాలా. చాలాసార్లు ఇంతకుముందు గతంలో నాకైతే నేను లేను, కానీ నాకన్నా ముందు వారితో చెన్నై నుంచి కూడా పెట్టమని అడిగారంటే అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టలేదు. కానీ అది తెలుసు. కానీ మనం వచ్చిన తర్వాత బాంబే నుంచి లాస్ట్ షిప్ భారతదేశం నుంచి 1984-85లో ఆఖరి షిప్ బాంబే నుంచి బయలుదేరాల. ఇక్కడ నుంచి దేశం నుంచి అంతా వచ్చే హాజీలంతా ఎక్కడొక్కడ ముసాఫిర్ ఖాన్లోనూ హోటల్లోనూ ఎక్కడ అకామిడేషన్ హజ్ కమిటీ ఇచ్చేది కాదు. ముసాఫిర్ ఖాన్ అంటే చౌల్ట్రీలు ఉండి పాపం అక్కడ నుంచి మేజర్గా కార్పొరేట్ మార్కెట్ దగ్గర పెద్ద చౌల్ట్రీ ఉంది, మసీదు, చౌల్ట్రీ కమ్, అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఇంతమంది పోయేటోళ్ళు కాదు. ఇప్పుడైతే వేరే అండి. ఆ రోజులు చాలా దేశం అంతా కలిపితే 2000-3000 మంది కన్నా ఎక్కువ పోయారు. ఆ షిప్ కూడా 2 సార్లు అప్ అండ్ డౌన్ చేసేది. సేమ్ షిప్ 7 రోజులు పోను 7 రోజులు రాను కాజీ ఫ్లైట్ షిప్. మళ్ళీ 2 సార్లు ఆ ఫ్లైట్ షిప్ తిరిగేది. ఆ రకంగా ఉన్నది. 1984-85లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు అయిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పి కమ్యూనికేషన్ వచ్చింది. కానీ రాజీవ్ గాంధీ గారు రాలేదు. కానీ పివి నరసింహారావు గారు ఆ సమావేశానికి ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా రావడం, మన స్టేట్ నుంచి నేను కానీ మా సెక్రటరీ అప్పుడు రుద్రం ప్రభాకర్ రావు గారు అని చెప్పి ఒక పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన బ్రాహ్మణ్. ఇద్దరం కలిసిపోయినాం. పోయిన తర్వాత పివి నరసింహారావు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, ఇది ఆఖరి షిప్పు, మళ్ళీ షిప్పులు ఉండవు, వచ్చి నెక్స్ట్ నుంచి మీరు ఫ్లైట్లలో పోవాలా అని చెప్పి. సమస్య ఎక్కడ వచ్చిందంటే షిప్లో పోయేటోళ్ళకు పోనీకి రానికి మళ్ళీ ఈ ఫ్లైట్ మళ్ళీ తిరిగి రానికి షిప్ రానికి పోనీకి దాదాపు 3 నెలల పైన అడగ మక్కాలో మదీనాలో ఉండే పరిస్థితి ఉండేది హాజీలకు. ఆ లగేజ్ ఒక్కొక్కరి దగ్గర కొన్ని 100 కిలోలు ఉండేది. ఇటు వచ్చి ఆ రోజుల్లో అంత ఫెసిలిటీస్ ఉండేది కాదు. మన ఆచారం ప్రకారం మన తిండి తీసుకుపెట్టాలి అందరూ. మేము బ్యాళ్ళు, పప్పు, ఉప్పు, నూనె, ఆవగాయలు, ఊరగాయలు అన్నీ తీసుకుపెట్టాలి. అవన్నీ కలిస్తే చాలా బరువు అయిపోయేది. కానీ ఫ్లైట్లోకి అవి అన్ని అవకాశాలు లేరు కదా. ఇవన్నీ అడిగిన తర్వాత అంతకన్నా మించింది లేదు. ఫ్లైట్లలో మీకు ట్రాన్స్పోర్ట్ రానికి పోనీ తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. కాబట్టి ఫ్లైట్లలో పోవాల్సింది మీరు వేరే తప్పదు అన్నారు. అప్పుడు మేము కాదు, సౌదీ గవర్నమెంటే ఒప్పుకోవడం లేదన్నారు.
వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా, వాళ్ళ దేశం అది. తర్వాత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి మనం పోవాలి. ఆ నుంచి ట్రైన్లో పెట్టేవాళ్ళు, ఫ్లైట్లో పెట్టేవాళ్ళు, బాంబే నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి అవకాశం ఉన్నాయి. కానీ మనకు అవకాశం లేదు. మనకు అవకాశం లేనప్పుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నన్ను స్వయంగా పిలిచి మేమందరం రిప్రజెంట్ చేశాం. ఇక్కడ వచ్చినట్టుగా హైదరాబాద్ అయితే ఇంకా హైదరాబాద్ కానీ మీకు తెలుసు మేజర్గా ముస్లిం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా సీఎంతో వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే సీఎం గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి మన రాష్ట్రం నుంచి కూడా మీరు డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలి, ఎంబార్కేషన్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కూడా కావాలా అని గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు నేను స్వయంగా పోయినప్పుడు దాదాపుగా మన ఎంపీలందరూ పిలుచుకొని అప్పుడు రమణాయుడు గారు కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కానీ, శ్రీరామచంద్ర గారు కానీ అందరంతా చాలామంది పేర్లు ఉన్నాయి. అందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ గారి పోతే మాట్లాడే ఆయన జస్వంత్ సింగ్ గారు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా ఉన్నారు. మా ఎదురుగానే పిలిపించి చెప్పారు ఆయన, మీరు ఇమీడియట్లీగా ఎంబార్కేషన్ పార్ట్ హైదరాబాద్ నుంచి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, మీరు ఇమీడియట్గా అరేంజ్ చేయండి అని చెప్పి నా ఎదురుగా చెప్పడం. నాతో పాటు వారి సొంత నియోజకవర్గం కాన్సెప్ట్ లక్ష్మణ్ నుంచి కూడా ఒక పాట్నా నుంచి కూడా ఈ అప్లికేషన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మొదలు పెట్టమని చెప్పి నా ఎదురుగా చెప్పడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి నంద్యాలకు వచ్చే లోపల, కర్నూలుకి వచ్చి హైదరాబాద్ వచ్చే లోపల ఢిల్లీ నుంచి మనకు ఆర్డర్స్ వచ్చేస్తాయి. అప్పుడు హైదరాబాద్ డైరెక్ట్గా హజ్ హౌస్ లేదు, అప్పటికి ఇన్కంప్లీట్ ఉండేది. హజ్ హౌస్ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హజ్ హౌస్ని ఏర్పాటు చేసి రజాక్ మంజిల్ దగ్గర నాంపల్లి దగ్గర అయితే స్టేషన్ దగ్గర ఉంటుంది, నాంపల్లి స్టేషను అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడైతే కల్చర్ పెరిగిపోయింది, అందరూ కూడా ఫ్లైట్లో పోయే పరిస్థితి వచ్చింది, ఆ రోజుల్లో లేదు. కాబట్టి నాంపల్లి ఎదురుగానే మనం హజ్ హౌస్ ఏర్పాటు చేసాం. అది ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి తర్వాత 2099 ఈద్గాలో టెంపరీ హజ్ క్యాంప్ ఏర్పాటు చేసి డైరెక్ట్ ఫ్లైట్ ఆ నుంచి హైదరాబాద్ నుంచి జిద్దాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత మైనారిటీ సోదరుల కోసం చేయడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ నుంచి కూడా ఎంబార్కేషన్ పాయింట్ మన స్టేట్ కదా, ఆ స్టేట్ మనకు పోయింది, ఇప్పుడు మన దగ్గర లేదు. మన రాష్ట్రానికి ప్రత్యేకంగా మనకు కూడా ఒక ఎంబార్కేషన్ పాయింట్ కావాలా అంటే విజయవాడ కేంద్రం నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్ మనకు జిద్దా కానీ మదీనా కానీ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినాము. మరి చైర్మన్ గారు వాళ్ళు పోయినారు, దాన్ని సమ్మతించినారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే హజ్జుకు పోయే వాళ్ళు అనుకున్నారో ఖాదిముల్ ఉజ్జాజ్ వాళ్ళలో మార్పు రావాలా. మీరు హైదరాబాద్ కాకుండా బెంగళూరు కాబట్టి రాయలసీమ వాళ్ళంతా బెంగళూరు అట్లే హైదరాబాద్ పోతారు, ఇటుపక్క వాళ్ళంతా చెన్నైకి వెళ్ళిపోయి మన రాష్ట్రంలో ఎంబార్కేషన్ పాయింట్ ఇప్పుడు పెరగాల. కాబట్టి సీఎం గారు ఏమంటే ప్రోత్సాహకరంగా ₹1,00,000 సబ్సిడీ ఇస్తాము మన ప్రాంతం, మన విజయవాడ నుంచి పోయిన హాజీలకు అందరికీ ఖాదిముల్ ఉజ్జాజ్కి అని చెప్పడం. ఇంతకన్నా ఎవరు చెప్తారు దేశంలో? ఆ దేశంలో నేను చెప్పిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. నేను హైదరాబాద్కు ఎక్కువ సంబంధం ఉండే మాకు ఇక్కడికన్నా. మన హైదరాబాద్ నేను మాట్లాడినప్పుడు చెప్తున్నారు ₹1,00,000 సౌకర్యం ఇవ్వడం ఇంత చిన్న విషయం కాదు కదా. హజ్ హౌస్ కట్టమని అడుగుతూ ఉన్నారు. హజ్ హౌస్ ఎవరు కట్టారు? ఆంధ్ర రాష్ట్రం మనకు ఉన్నప్పుడు మనమే కట్టామా? మనం ఆదర్శవంతంగా తీసుకొని వేరే రస్తాలు కట్టారు. ఇందాక చెప్పారు కర్ణాటకలో కట్టారని. దానికి సింబాలిక్ చంద్రబాబు నాయుడు గారు అది అడుగుతారని చెప్పి కడపలో కట్టారు. కడపలో హజ్ హౌస్ కట్టారు, మీకు తెలుసు కదా. తమరికి హజ్ హౌస్ కంప్లీట్ అయిపోయింది, నేనే ఇనాగ్రేట్ చేశా, ఓపెన్ చేశా అది మినిస్టర్గా. మళ్ళీ ఇంకా దాంట్లో కొన్ని పనులు ఉన్నాయి, కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది. అందులో ఒక మసీదు, మహిళలు ఉంటే మహిళలు కూడా ఎవరెవరు పోతారు కాబట్టి అక్కడ వాళ్ళ కోసమని కట్టిమని చెప్పడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల వెనకాల, గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఎవరు? ఆ జిల్లా ఆయనే కదా, ఆ ప్రాంతమే కదా, కడప అవుట్స్కట్స్ నుంచి పులివెందులనే కదా. ఎందుకు కంప్లీట్ చేయలేదండి? ఎవరిది బాధ్యత? మనం ఆలోచన చేయాలి. పోయి చూడండి మీరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు 10 కోట్లు కావాలని అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్తున్నారు, మేము కూడా కంప్లీట్ చేస్తూ ఉంటున్నాం. కానీ సరైన పాయింట్ ఇక్కడ కట్టాలా. ఇక్కడ ఉన్నప్పుడే 2018-19లో జలీల్ ఖాన్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేమందరం కలిసి మాట్లాడాము. ఈ పిల్లడు కూడా ఉన్నాడు. అందరం కలిసి చూస్తే ఒక మంచి సైట్ సీఎం గారు సెలెక్ట్ చేయమన్నారు. లేకపోతే అమరావతిలో కూడా ఇస్తామంటున్నారు. 10 ఎకరాలు ఇస్తాం, మీరు హజ్ హౌస్ కట్టుకోండి అని చెప్పి. అది తెలుగు, అది మన కమిట్మెంట్. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మీరు కడప హజ్ హౌస్ చూసి రాపండి. ఆ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా కదండి, ఊరికి మాటలు మాట్లాడితే అయిపోయినా నా ఇంటికల పెరుగు, నా పశ్చిమ పెరుగు, మళ్ళీ నా అధికారులకు సప్త సముద్రాలు దాటినా కూడా వదలండి ఎవరిని.
ఆయనకంతకు ఆయన్ని దిగజార్చుకుంటున్నాడు స్థాయిని. ఆయన నిన్న చెప్పాడు ఎవరు జోగి రమేష్ గురించి. జోగి రమేష్ నన్ను గురించి ఏం మాట్లాడాడు అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు తెలిసిన ఏం లాంగ్వేజ్ ఆయన యూజ్ చేసినాడు, అదే లాంగ్వేజ్ చేసినాడు. రికార్డ్స్లో తీసేయమని చెప్పాను నేను చైర్మన్ గారికి. ఇప్పుడు మీతో చెప్పా, కౌన్సిల్ కూడా అడుగుతా. రికార్డుల నుంచి ఈ రోజు కూడా చేయలే, తీసివేయలే. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? కులాలకు నేను మైనార్టీని కాదు, నాకు అనుచున్నా ఏం భాష మాట్లాడు? రికార్డు చూడండి మీరే, మీకు కూడా అందరూ ఉంది కదా రికార్డ్స్ ఉంది, తీయలే. అడిగా 4 సార్లు అడిగాను రికార్డ్స్లో తీసేయండి సార్ దయచేసి, అబ్యూజ్ లాంగ్వేజ్ వీడియో కూడా రికార్డ్స్లో పోతుంది అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంతా రికార్డెడ్ అన్నీ టైప్ అవుతాయి, అన్ని బుక్స్ ప్రింట్ అవుతాయి. అది ఎవడో చదివినోడు ఈ లాంగ్వేజ్ ఎవడో ఈ భాష మాట్లాడతారు అసెంబ్లీలో. ఎట్లాంటి మెంబర్లు మనం ఎన్నుకున్నారు, టోటల్ను ఇంత పనికి వాళ్ళు నిలుకున్నారు అన్నారు ఈ భాష మాట్లాడితే. ఒక సంప్రదాయము సంస్కారము ఎమ్మెల్యే ఎన్నికబడినవాడు ఉండాలా. కాబట్టి పద్ధతి లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం, ఎందుకంటే ఎక్కువ చెప్పాను అనుకుంటాను, చాలా వరకు చెప్పాను మీకు. ఇది మన కమిట్మెంటు. ఆ రోజు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ క్యాంప్ని ఏర్పాటు చేసి నేనే చేశా, చంద్రబాబు గారి నాయకత్వంలో. వారితోనే హజ్కు పోయేవారిని సెండ్ ఆఫ్ చంద్రబాబు గారి నాటితో ఇప్పించా. వారు వచ్చి జెండా ఊపారు, అందరినీ ఫ్లైట్ ఎక్కించాము. అన్ని సదుపాయాలు భారతదేశంలో ఎక్కడ లేని సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అందరూ కూడా టెంపరీ క్యాంప్ నడుపుతున్నారు, నీవు కూడా నెంబర్ 1 రావాలన్నారు. ఎవరి దేశంలో ఎవరు చేయాలి అటువంటి చేసే టెంపరీ క్యాంప్. ఆ రోజుల్లో వాళ్ళు వద్దన్నా కూడా లేదు ఈ క్యాంప్ ఇక్కడ నడపకూడదన్నారు మజ్లిస్ వాళ్ళు. నేను ఒప్పించా, ఇదే ఈద్గాలు చేయాలి, నీకు ఈద్గాకి ఏం కావాలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాను. నేను పైప్ లైన్ వేసా, ఉజుఖానాలు కట్టించా, శానిటేషన్ రూమ్స్ కట్టించా, అన్ని రకాల మేల్ అండ్ ఫీమేల్స్ కట్టించా. ఎక్కడైనా చేసిన భారతదేశంలో టెంపరీగా 1 ఇయర్ కోసం. అదే ఇప్పుడు యూస్ఫుల్ అయింది వాళ్ళకు. నేను మున్సిపల్ మినిస్టర్ ఉన్నాను కాబట్టి అన్ని సదుపాయాలు ఉచితంగా వచ్చేసినాయి. లైటింగ్, రోడ్స్ అన్ని సిమెంట్ రోడ్స్ అన్నీ వేసా, ప్రమాణం చేశాం. ఇప్పుడు వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఏమిది మీకు 2000, 2001కి మళ్ళీ మన హజ్ హౌస్లో చేశాం. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, అది నాయకత్వం, అది గొప్ప. ప్రజలంటే ఒక భయం ఉండాలా నాయకుడికి. ప్రజలంటే భయం లేని నాయకుడు వాడి నాయకుడు అండి, నాయకుడు అన్నారు అన్ని. కాబట్టి ఈ మంచి కార్యక్రమం, చాలా సంతోషం. మేడం డాక్టర్స్ పాపం వాళ్ళిద్దరికి వచ్చారు, వారికి ధన్యవాదాలు అనిపించాలా. వ్యాక్సినేషన్ కూడా మనమే ప్రవేశపెట్టాం, ఎందుకంటే క్యాంప్ మనం పెట్టాం కాబట్టి మనమే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మేడం చెప్పారు వ్యాక్సినేషన్ కార్డు మీ సర్వీసు మీ పాస్పోర్ట్తో పాటు ఉండాలా. అది అనుకోరాని ఏదైనా చెప్పు మీరు వచ్చిందనుకోండి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అక్కడ డాక్టర్లు మీకు వ్యాక్సినేషన్ ఇచ్చినారో లేదా సర్టిఫికేట్ చూస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను చెప్పి పిల్లడు అన్నట్టుగా వాసామాషి కాదు, చాలా లక్షలు జనం ఉంటారు. ఒకటి సైమల్టేనియస్గా ఒకటే రోజు జరుగుతాయి హజ్ అనేది, అన్ని లక్షల మంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాత రోజుల్లో అంతమంది ఉండేది కాదు. నేను ఎప్పుడు 45 సంవత్సరాల ముందు ఉమ్రా పోతే కనీసం మంచి ఉండేటోళ్ళే కాదు మనుషులు. ఇట్లాంటి వెనకాల కూర్చున్న పెద్ద మనుషులు పెట్టుకొని ఆ పుస్తకాలు మాకు చదువురాదు కాబట్టి ఆ పుస్తకాలు చదివించున్నాం. ఇప్పుడు అది ఏడుంది, సముద్రంలో మీరు కెరటాలు తిరిగినట్టు ఉంటారు జనం. బట్ ఇటు సదుపాయాలు ప్రభుత్వం కలిగించింది. అన్ని రకాలుగా చిన్న పిల్లలు చూసుకుంటూ అన్ని రకాలు చూసుకుంటున్నాం. మహిళలు కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ సౌకర్యాలు బాగా కలిగండి. ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. ఇప్పుడు 3 క్యాంపులు అయిపోయినాయి మనకు. విజయవాడ ఒకటేంటి పోయేది, మరి ₹1,00,000 ఇస్తామని కూడా కొంతమంది అట్టే మొగ్గు చూపించినారు. కాబట్టి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, మన హైదరాబాద్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 టీంలుగా ఏర్పాటు చేసి వాడు సేవలు చేయాలి. ఈరోజు పాప రామానాయుడు గారు కూడా మనకు డైరెక్ట్ ఫ్లైట్ ఇచ్చారు, 2 ఫ్లైట్లు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి తండ్రి గారు ఉన్నప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసామో ఆ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పోయినారు, వాజ్పేయి గారి దగ్గర పోయినప్పుడు. మళ్ళీ ఈ అబ్బాయి మన ఈరోజు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా, ఒకసారి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు. సంతోషం. మనకు ఇమీడియట్ లాస్ట్ టైం పాపం రాలే మనకు. కాబట్టి ఎవరైతే విజయవాడ నుంచి హాజీలు పోతారో మన ఎంబార్గేషన్ పాయింట్ విజయవాడ మన క్యాపిటల్ వాళ్ళకి ₹1,00,000 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి థ్యాంక్ యూ. के साथ आपको दिया जाएगा, आप आके इंटरस्टेट कर लेना चाहिए और आगे चलकर ये हज का ये जो वैक्सीनेशन है, ट्रेनिंग है और उसके जो ये पाकिस्तान है और वाटर प्रूफ में है।
थैंक यू